2025 ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. మరి ఈ ఇయర్ లో చాలా బ్లాక్ బస్టర్లు వచ్చి మనల్ని అలరించాయి. మరి ఆ సినిమాలు ఏంటి, ఆ సినిమాల యొక్క ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, హాయ్. ఇంకా మొదలెడదామా? యాక్చువల్లీ 2025 లో చాలా సినిమాలు వచ్చాయి కదా. ముందుగా సంక్రాంతి చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ముందుగా సార్ నాగ్ గారు చెప్పండి, గేమ్ చేంజర్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే. తప్పకుండా గేమ్ చేంజర్. లాస్ట్ సంక్రాంతికి ఏదైతే మీరు చెప్పారో 3 సినిమాలు, ఆ 3 సినిమాలు వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చింది గేమ్ చేంజర్. ఎందుకంటే అంత భారీ అంచనాలు ఎందుకు వచ్చినాయి అంటే, శంకర్ డైరెక్టర్, రామ్ చరణ్ గారు హీరో. దీంతో పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్ టైటిలే ఒక అద్భుతమైన టైటిల్. ఇది సినిమా ఇండస్ట్రీని చేంజ్ చేసిద్ది అనే రేంజ్లో ఆ సినిమాకి హైప్ వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఆశించిన మేర ఆ సినిమా రంజింపు చేయలేకపోవడంతో ఆశించిన మేర హిట్ కాలేకపోయింది. నెక్స్ట్ వచ్చి జనవరి 12th అన్నమాట, సంక్రాంతికి రిలీజ్ అయింది మన డాకు మహారాజ్. నువ్వు డాకు మహారాజ్ అంటే ఎవరైనా చదవటంలో మాస్టర్ చేస్తారు, నేను చంపటంలో చేశా అనే డైలాగ్ ఒకటి ఉంటుంది, మామూలుగా ఉండదు. వార్నింగ్ చచ్చేవాడి కాదు, చంపేవాడు ఇవ్వాలి. అసలు బాలకృష్ణ గారు అనగానే ఒక మాస్ వెలివేషన్, ఇక దానికి తిరిగి ఉండదు. అసలు ఆయన డైలాగు, ఆయన నోటెంబడి వచ్చేటువంటి డైలాగు, ఆ పవర్, ఆ ఫోర్స్, అసలు థియేటర్లో ఆడియన్స్ కూర్చోరు, సీట్లో కూర్చోరు. అసలు ఆ రేంజ్ లో వెలివేషన్ ఉంటుంది. సార్ ఒక్క మాటలో చెప్పాలంటే, తొడ కొట్టాలన్నా బాలయ్య బాబే, ఏంటి కలెక్షన్ లో కుళ్ళ కొట్టాలన్నా బాలయ్య బాబా అనిపించేలాగా కలెక్షన్ అంటే గుర్తొచ్చింది. ఆయన కెరీర్ లో 136 కోట్ల గ్రాస్ చేరింది ఈ సినిమా. 100%. స్టోరీ కూడా అసలు బాలయ్య బాబు ఎంట్రీ, ప్రతిసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు తమ్మని బీజిఎం కొడతాడు రా రుచి. శిరీష గారు, డాకు మహారాజులో తమన్ గారు కొట్టిన మ్యూజిక్ చూస్తే అందరికి బూస్ బంప్స్ లేస్తాయి కదా. బూస్ బంప్స్ కాదు బాబు, బూస్ బంప్స్. నాకు బూస్ బంప్స్ లేవలే, ఈ లెవెల్లో లేచింది నాకు. అర్థమైందా? అంటే 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ కుర్ర హీరోలకు పోటీగా వస్తున్నాడంటే బాలయ్య రేంజ్ ఎక్కడ ఉందనుకుంటున్నాడు. డాన్స్ దబ్బిడి 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 ఇప్పుడే జై బాలయ్య వేసుకోండి. డాకు మహారాజు సినిమా డోకా లేకుండా అసలు ఆడిందండి. అది 136 కోట్లు గ్రాస్ వచ్చిందంటే ఈ సినిమాకి ఈ స్లోగన్ వేసుకోవాల్సిందే. మరి ఆకాశంలో ఉంటుంది చుక్క, ఆకాశంలో ఉంటుంది చుక్క, మన బాలయ్య బాబు సినిమా వసూలుకి లేదు లెక్క. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తించింది. ఏంటది? బాలయ్య బాబు కలెక్షన్ ఏం లేదు లెక్క, బాలయ్య బాబు కలెక్షన్ లేదు లెక్క, ఈవిడ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఎక్కింది తెక్క. సూపర్ సూపర్. ఏదైనా కానీ బాలయ్య బాబు వన్ మ్యాన్ షో. ఒకవేళ 100 మంది ఆయన ముందున్నా కానీ బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ముందు 100 మంది కూడా కనబడరు. దబిడి దిబిడి. ఇంకా సిరి జనవరి 14 వచ్చింది, సంక్రాంతి స్టార్ట్. నాన్నో పిన్నొచ్చింది, కొరికెత్తా 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 కొరికెత్తా. ఆగవయ్య బాబు. ఓయ్ బుల్లిరాజు పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్ ఎక్కించాడు అనమాట. కొరకాలంటే పళ్ళు ఉండాలి, అవన్నీ కట్టడి పళ్ళు కదా, ఎందుకంత ఆవేశం. ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది. బాబోయ్, అదే ఎక్కడ ఘాట్లు పడతాయని నన్ను పక్కన పెట్టి బుల్లిరాజుని అక్కడ పెట్టారు. ఏంటనుకున్నావు మరి? సంక్రాంతి పండుగ సందడంతా కూడా సంక్రాంతికి వస్తున్నాక వచ్చేసింది డెఫినెట్ గా. ఆ విధంగా చక్కగా అనిల్ రావుపూడి అంటేనే ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి డైరెక్టర్ ఆయన. దానికి తోడు వెంకటేష్ గారు. అసలు ఎట్లా ఉంటుందో చెప్పండి. అసలు గోదావరి గట్టు మీద రామచిలకవే. ఆ పాట ఎంత ట్రెండింగ్ అయిందో నాకైతే తెలియదు కానీ ఆ పాట విన్నాక తర్వాత చాలా మంది అయితే ఏంటి రామచిలకలు గోదావరి గట్టప్పుడు ఎగిరిపోయారు అబ్బాయిలు తీసుకొని. అంత వైరల్ అయింది ఆ సాంగ్ మాత్రం. ఈ ఒక్కడే మిగిలిపోయింది. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వస్తే బాగుండు వెంకటేష్ అనిపించేటట్లయితే అందరినీ అలా ఒక మాయలో పడేసి. వెంకటేష్ దనే కాదు సిరి,
అనిల్ రావుపూడి సినిమా అంటే అది, ఇంకా ఆ full entertainment నజరానానే అంతే. ఇంకా. అవును ఒక Full సంక్రాంతి అల్లుళ్ళ మారిపోయాడు తను కూడా. ఇంకా దాంట్లో మన ఐశ్వర్య రాజేష్ గాని మీనాక్షి చౌదరి. చౌదరి గాని ఎంత బాగా నటించారు. అద్భుతం అద్భుతం పోటీ పడి నవ్వించారు నటించారు. ఒక ఆడదాని ముందు ఇంకొక ఆడదాని తెలిస్తే ఏంటి ఆడవాళ్ళు కడుపు నిండిపోద్ది అంతే అని ఒక డైలాగ్. అసలు అది సూపర్ అది. చక్కని చుక్క ఎండిపోయిన నక్క. అక్క అది కాదక్క, ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే ఎంత గట్స్ ఉండాలి అసలు చెప్పు. అవును అది ఎవరికి సాధ్యం? విక్టరీ వెంకటేష్ కే సాధ్యం. వెంకటేష్ కి సార్. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇళ్లలో చాలా తక్కువ మంది ఉన్నారు, డాబా పైన చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ సాంగ్ గోదావరి కట్టిన సాంగ్ డాబా పైన కదా, ఆ వెన్నెలను చూస్తూ ఏంటి ఒక రకమైన వాతావరణం. పైగా ఏంటంటే ఫ్యాంటీ షర్ట్ల మీద చాలా మంది మన హీరోలు చూస్తూ ఉంటాం, మళ్ళీ లుంగి కట్టుకొని చాలా రోజుల తర్వాత ఒక ట్రెండింగ్ గా కనబడింది మన వెంకటేష్ బాబు దాంట్లో. ఆ పాటలో లుంగి కట్టుకొని అసలు ఏదేమైనా 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసుకొని రికార్డ్స్ కొల్లగొట్టింది. సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఆ మాత్రం ఉండాలి. అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆర్టిస్ట్ కి లైఫ్ ఇస్తుంది కదా సార్. అట్లా వెంకటేష్ గారిని ఎంతైతే గుర్తు పెట్టుకున్నారో ఆ బుల్లురాజు క్యారెక్టర్ చేసిన అబ్బాయికి కూడా ఈ సినిమాతో అదే ఎంతో కొండంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి కదా. ఈ సినిమాతో బుల్లిరాజుకి ఒక మంచి లైఫ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఏదేమైనా అనిల్ రావిపూడి యూనిక్ సెలక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాడు. మీరు చూసుకున్నట్టు ప్రతిదీ ఫ్యామిలీకే స్కోప్ ఉంటుంది. మరి నెక్స్ట్ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ తో అనిల్ రావిపూడి మనం మరి ఒక్కసారి ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దామా? Definitely. All the All the best. అనిల్ రావిపూడి. All the best. ఇంకా 2025 ఫిబ్రవరిలో అయితే తండేల్, బాపు, మజాక, శబ్దం వంటి సినిమాలు వచ్చాయి. కానీ ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ ఒకటే సూపర్ హిట్ గా నిలిచింది. అసలు ఆ నాగ చైతన్య యాక్టింగ్ స్కిల్స్ కానీ మన సాయి పల్లవి నేచురాలిటీ కానీ సూపర్ అంటే సూపర్ గా మొత్తం మింగిల్ అయిపోయింది అనమాట సినిమా. ఇదొక నిజ జీవిత స్టోరీ అనమాట కదా. అవును కదా. అసలు ఈ సినిమా గురించి కొంచెం కాదు ఎక్కువే మాట్లాడుకున్నాం, ఎందుకంటే హార్ట్ కి అంత టచ్ అయింది. సార్ చెప్పండి అసలు ఈ నాగ చైతన్య యాక్టింగ్ గానీ ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ గానీ. శ్రీకాకుళం అంటే మీరే గుర్తొచ్చారండి. గుర్తుతో పాటు డైలాగ్ కూడా వచ్చింది. చెప్పండి. అందులో ఒక డైలాగ్ ఉంటది, కారణం ఏటైనా సరే ఆడదాన్ని కట్టిదాన్ని పెట్టించుకోకూడదు, గట్టిగా కొట్టేస్తుంది. అర్థమైందా? ఓసే ఎన్ని ట్యాంక్ నీళ్ళు దాచుకున్నారా మీ కళ్ళల్లో, దారాలు వస్తూనే ఉంటాయి అని ఒక డైలాగ్ ఉంది. అంటే ఆయన అంటే బాగా ట్రైనింగ్ అయి తీసుకున్నాడు కాబట్టి ఆయన హిట్ అయింది. ఇలాంటి డైలాగులు ఎవరు చెప్పాలి వాళ్ళే చెప్పాలి. తండేల్ సినిమాకి అంత సక్సెస్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ప్రధాన కారణం డైరెక్టర్. అవును, చందు మొండేటి. చందు మొండేటికి నాగ చైతన్యకు ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ. ప్రేమం అనే ఒక సినిమా చందు మొండేటి డైరెక్షన్ లోనే నాగ చైతన్య హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత ఈ సినిమా చాలా అసలు ఆయనకి ఇంకా మంచి హిట్ ఇవ్వాలని చెప్పి సవ్యసాచి అని చెప్పి ఇంకో సినిమా చేశారు, అది ఆశించిన మేర సక్సెస్ అవ్వలేదు. దీంతో ఈ కాంబినేషన్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని న్యాచురాలిటీకి దగ్గరగా రియల్ స్టోరీని తీసుకున్నారు. శ్రీకాకుళంలో తండేల్ అంటే చాలా మందికి ఆంధ్ర సైడు ఈ తెలంగాణ సైడ్ తండేల్ అంటే తెలియదు అసలు. ముందు టైటిల్ తండేల్ ఏంటి అని చెప్పి తెలియదు అసలు తండేల్ ఏంటి అనేది అర్థం కాల. తండేల్ అంటే ఇప్పుడు మన ఊర్లో పొలంకి వెళ్ళేటప్పుడు కూలి పనులకు వెళ్ళేటప్పుడు మేస్త్రి ఉంటాడు కదా, ఆ 10 మందిని తీసుకెళ్తే మేస్త్రి ఉంటాడు కదా, అట్లాగే తండేల్ అంటే మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రానికి వేటకు వెళ్ళటానికి బోట్లు వెళ్తాయి కదా, జాలర్లు, ఆ బోట్కి మెయింటైన్ చేసే తండేల్ అంటే ఆ బోట్కి లీడర్ అనమాట. నాయకుడిని తండేల్ అంటారనమాట. అలా ఆ తండేల్ సినిమా తీసుకుని ఆ టైటిల్ పెట్టుకున్నారు. ఆ సినిమా ఉంటుందండి అసలు నిజంగా బుజ్జి తల్లి అని చెప్పి ఆ డైలాగు, ఆ బీజియము అసలు ఎంత ఫేమస్ అయింది. 15 నిమిషాలకు ఒకసారి వస్తుంది బుజ్జి తల్లి అని. ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు లవర్స్ ని ఎలా పిలుచుకునే వాళ్ళు తెలుసా? మమ్మీ అని కొంతమంది, ఏంటి బేబీ అని పిలుచుకున్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బుజ్జి తల్లి బుజ్జి తల్లి ఎట్లా పిలుచుకున్నారు అనమాట. నాకు ఆ సినిమాలో ఈ మత్స్యకారుల లైఫ్ ఎలా ఉంటది అనేది ఎమోషనల్ చాలా బాగా చూపించారు. వేటకెళ్తే వాళ్ళు తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని నమ్మకంగా పంపించి తిరిగి వచ్చేదాకా కళ్ళల్లో ఒత్తులేసుకుని వాళ్ళు చూడడం,
చనిపోయిన వాళ్ళు వస్తే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎంత స్ట్రగుల్ గురవుతారు, వాళ్ళు అక్కడ సెల్ ఫోన్ టవర్స్, ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండని పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ ఫ్యామిలీస్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. వీళ్ళు సాయి పల్లవి గారు గురించి మనం ఏం అసలు ఆవిడ మాట్లాడతాం తీసుకున్న చెప్పండి? స్టాండ్ అసలు. ఆ మూవీలో ఒక సీన్ ఉంటది, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళిపోతారు, జైల్లోకో దేనికో తీసుకెళ్ళిపోతారు, బయట కూర్చొని ఎన్ని రోజులైనా కూర్చొని ఆ అమ్మాయి వెనకాల మొత్తం అందరూ పోగవుతారు అనమాట అతను బయటికి తీసుకురావడానికి. అసలు ఆ సీన్ అయితే చాలా హైలైట్ అనమాట. అయినా ఎవరు పట్టించుకోరు పిటిషన్ ఇవ్వడానికి. అప్పుడు ఏం చేసిద్ది, పెళ్లి కూతురులాగా రెడీ అయి చెప్పి సుష్మా చౌదరి గారికి పిటిషన్ ఇచ్చింది. అవును, ఇచ్చిన తర్వాత ఆవిడ చనిపోతారు. అవును, అంతా ఓకే అనుకునే టైంకి చనిపోతారు Last లో, ఆవిడ. అవును. అయితే వాళ్ళ కూతురు టేకప్ చేసిద్ది మళ్ళీ దాన్ని. అవును. భలే అనిపించింది అక్కడ. అరే ఇంకోటి తెలుసా, ఆధార్ కార్డు వాల్యూ ఏంటనేది చూపించారు ఈ సినిమాలో. ఆధార్ కార్డు మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది. దాంతో పాటు ఈ కాలంలో అంత నిజాయితీగా ఎవరు లవ్ చేస్తున్నారు అక్క? అవునరా నిజం. అసలు చెయ్యి అంతలా చేశాడంటే అసలు ఆలోచించుకోండి, అసలు ఆ లెవెల్ అది ఎంత దూరంలో ఉన్నా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు, ప్రేమని ఎంత బాధ్యతగా చూసుకున్నాడు అసలు. అవును. నాగ చైతన్య అనే కాదు, ఈవెన్ సాయి పల్లవి కూడా అంతే బ్యాలెన్సింగ్ గా చేసింది అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్ముకొని ఉంటే ఎక్కడి వరకైనా వెళ్ళొద్ది అన్నది మాత్రం ఈ మూవీలో చూపించారు. ఇట్లాంటి రియలిస్టిక్ స్టోరీస్కి కథ ఎంత అద్భుతంగా రాసినా, ఆర్టిస్టులు ఎంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేసినా, మ్యూజిక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. దీనిలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీస్తారు అసలు. ఉమ్మి పడేశారు అంతే. సూపర్. అసలు ఆ రేంజ్ని పెంచేసేసింది అసలు ఒక్కొక్క సన్నివేశానికి, ఒక్కొక్క వెలివేషన్కి కానీ, ఆ ఫీల్కి కానీ, ఆ ఆర్ఆర్ అద్భుతమైనటువంటి ఫీల్ వచ్చినప్పుడు అసలు ఎంత అసలు అది ఆ మ్యూజిక్ అది అసలు ఎంత వైరల్ ఒక ఫీల్ సార్ అది. ఒకవైపు ప్రేమను చూపిస్తూ మరోవైపు దేశభక్తిని కూడా ఇంక్లూడ్ చేసి అది కరెక్ట్ సూపర్ చేశాడు. అది ఒక 100 కోట్లు పైగా కలెక్షన్ సాధించింది మూవీ. ఇంకా 2025 మార్చిలో వచ్చిన సినిమాలు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, అలాగే దిల్రుబా. ఇంకొకటి కోర్ట్. అసలు ఈ కోర్ట్ మూవీ ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదన్నమాట. చాలా తక్కువ అంచనాలతో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అసలు ఈ సినిమాలో చూపించారు కొన్ని సీన్స్ అయితే, ఇప్పుడు పోక్సో చట్టం లాంటిది, కొంతమంది ఇరుక్కుపోతారు, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా ఇరికిస్తారు కొంతమంది, వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. ఆ సన్నివేశాలు చాలా బాగా తీశాడు. ఇక దీనికి నిర్మాణం వచ్చి నాని, మనకు తెలిసిందే కదా, నాని. ఇంకా ప్రియదర్శి యాక్టింగ్ కానీ, శ్రీదేవి యాక్టింగ్ కానీ, హర్ష యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా చేశారు. నాగ్ గారు, అసలు ఈ సినిమా గురించి మీరు కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో? అసలు ఈ కోర్టు సినిమాని రామ్ జగదీష్ డైరెక్టర్ గారు సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఈ పోక్సో యాక్ట్ ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే అంశాలని క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టుగా ఒక అందమైన ప్రేమ కథను జోడించి ఈ యాక్ట్ ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది అనేది అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు కూడా ఈ కోర్టు పొందింది. చాలా అద్భుతం. నాకు అనిపించింది ఏంటంటే, ఈ కోర్టు సినిమా తీయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నాకు తెలియదు కానీ కొన్ని కోట్లు అయితే వసూలు చేసిందండి ఈ సినిమా. 100%. నాని గారు అయితే ఈ సినిమాతో జాక్పాట్ కొట్టేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకులకు ముందు వచ్చినటువంటి ఈ కోర్టు సినిమా కలెక్షన్స్ మాత్రం కొల్లగొట్టేసింది అంతే. కలెక్షన్లు కొల్లగొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలు, అది గొప్ప విషయం. అది చాలా అవేర్నెస్ సమాజానికి, ఒక మంచి మెసేజ్, దానితో పాటు ఒక అందమైనటువంటి లవ్ స్టోరీని జోడించి మరి ఈ సినిమాని రూపొందించారు. మ్యూజిక్ వచ్చి మన విజయబుల్ గాని అద్భుతంగా ఇచ్చేసాడు. ఆ పాట ఏంట్రా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. అసలు హర్ష రోషన్ పర్ఫార్మెన్స్ ఎంత క్యూట్, ఎంత ఇన్నోసెంట్. అవును. నిజంగా ఒక నిజమైన ప్రేమికుడు ఎలా ఉంటాడో అలా ఒక నేచురల్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆ కుర్రాడు. దాంతో పాటు హీరోయిన్ శ్రీదేవి కూడా అసలు చాలా క్యూట్ గా. అరే అంతా బానే ఉంది కానీ కొన్ని మేమ్స్ వచ్చినాయి ఈ మూవీ నుంచి. అసలు ఆ మేమ్స్ తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఇంకా శివాజీ గారు యాక్షన్ అయితే మార్వెలస్, మామూలుగా ఉండదు. ఎప్పుడు ట్రెండింగ్ శివాజీ గారు. మంగపతి గురించి చెప్పనక్కర్లేదు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అంతా. బేసిక్ గా శివాజీ గారిని అంతకు ముందు చాలా మంది హీరోగానే చూశారు. మంగపతి సినిమాతో
ఒక రకమైన విలనిజాన్ని చూపించారు దాంట్లో. అంటే మంచిగా చెప్తాడు కానీ ఆయన చూస్తే కటౌట్ చూస్తే ముందు భయపడేలాగా ఉంటది. మంగపతి అని ఒక కరుపొడుస్తాడు ఆయన. ప్రియదర్శన్ గారు లాయర్ క్యారెక్టర్ చేశారు, చాలా సినిమాల్లో కామెడియన్ గా చేశారు. అవునవును. అసలు ఇందులో చాలా సీరియస్ గా చాలా బాగా చేశారు. ఆయనకి ఆపోజిట్ లో లాయర్ గా సాయి కుమార్ గారు, అసలు ఆయన గొంతు మామూలుగా ఉండదుగా. టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. అసలు సూపర్ గా చేశారు. అసలు ప్రియదర్శ్ కామెడియన్ రోల్సే కాకుండా ఇలా సీరియస్ రోల్స్ కూడా చేయగలడు అని కోర్టు మూవీ తర్వాత మనకు అర్థమైంది అనమాట. ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందా అని. ఒక బెస్ట్ టాప్ 10 మూవీల్లో కోర్ట్ అని గర్వంగా చెప్పొచ్చు. డెఫినెట్గా 100% చెప్పొచ్చు. సూపర్. ఇంకా 2025లో మేలో రిలీజ్ అయిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి. దాంట్లో హిట్ 3, శుభం, సింగిల్, భైరవం, అనగనగా. కానీ ఈ అన్ని సినిమాల్లో మే నెలలో సూపర్ హిట్ అయింది మాత్రం హిట్ 3. ఏమంటారు? అవునవును. సూపర్ హిట్ సూపర్ హిట్ హిట్ 3. ఇన్వాల్వ్ అయిపోయాడు. హిట్ 3లో నాని కూడా ఇలాగే అరుస్తాడని సింబాలిక్ గా చెప్తున్నా. అర్థమైందా? ఆయన ప్రేమను కూడా కోపంతో చెప్తాడు. అది ఆయనకున్న ట్రెండ్. అర్థమైందా? నాని హిట్ 3లో అసలు నిజంగా కోపిస్ట్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు చూపించాడు. అసలు వేరే యాంగిల్ అనమాట. ఎప్పుడు ప్లెజెంట్ గా న్యాచురల్ గా ఉండే నాని ఒక్కసారిగా ఏంట్రా బాబు ఎంత వైలెంట్ అయిపోయాడు అన్నట్టు. ఆయన బూతులు కానీ మామూలుగా కాదు, అసలు మామూలుగా బూతులు నచ్చదు. యాక్చువల్లీ నాని మాట్లాడితే ఆ బూతులు కూడా ఏదో మామూలుగానే ఉన్నట్టు అనిపించింది. నాని మాట్లాడాక అనిపించింది బూతులు కూడా అంత న్యాచురల్ గా మాట్లాడారు. అసలు నాని ఇంతకు ముందు లవర్ బాయ్ లాగా ఫ్యామిలీ మ్యాన్ గా చాలా సినిమాల్లో ఉన్నాడు, కానీ ఈ సినిమాల్లో ఏంట్రా బాబు అంత వైలెంట్ గా చూపించారు. చాలా వైలెంట్ గా అసలు ఓపెనింగ్ సీన్ లోనే మైండ్ బ్లాక్ అయిపోయింది. మర్డర్లు చేసేది ఆయనే, ఇన్వెస్టిగేషన్ చేసేది మామూలు ట్విస్ట్ కాదు, భారీ ట్విస్ట్ అది. శ్రీనిధి శెట్టి కూడా యాక్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. ముందు సినిమాకి దీనికి చాలా చాలా లవ్లీగా అనిపించింది పేరు కూడా. ఆయన అప్పుడప్పుడు అని అరుస్తాడు. ఆ టైంకి ఒక టైం నాకు ఒక సీన్ లో నైతే అలా అరిసినప్పుడు ప్యాంట తడిసిపోయింది. ఎవరు చెప్పారు? అసలు ఏంటి తెలియకుండానే మాట్లాడి కాముగా ఉండి ఒకేసారి అరిచేపాటికి నా గుండె గ్రౌండ్ ఫ్లోర్ లో దిగిపోయింది అంటే నమ్మండి. ఎందుకంటే చెప్పలేను నేను. ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ కొల్లం నారీని మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి యాంగిల్లో చూపించాడు. ఈ సస్పెన్స్ సైకో థ్రిల్లర్ మూవీ, అవును సస్పెన్స్ సైకో థ్రిల్లర్ మూవీ అవును ఎంత అద్భుతంగా చేశాడంటే అసలు ఉత్కంఠ సీన్ బై సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేసేది ఈయనే, చంపేది కానీ మిక్కీ జేమియర్ సార్ ఇలాంటి మ్యూజిక్ మాత్రం ఎరగదీసాడు. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్కి ఆర్టిస్టులు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఆర్ఆర్ మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మాత్రం కుమ్మేశాడు అంతే. ఆ రేంజ్ పెంచేశాడు. సీన్ బై సీన్ అద్భుతంగా ఆ టెంపోని తీసుకెళ్ళాడు. అసలు ఈ సినిమాలో ఉన్న ఆ ప్రతి క్షణం ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో చూసి ఆడియన్స్ మైండ్ కే ఒక ట్విస్ట్ పెట్టాడు, ఒక సవాల్ ఇస్తాడు అనమాట. అంటే గెస్ చేసుకోవడానికి అట్లా. అంటే ఆడియన్స్ మైండ్ కూడా అందనంత రేంజ్ లో ఈ సీన్లు తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ వెళ్ళే వరకు ఆడియన్స్ కి ఉత్కంటే ఒక హాలీవుడ్ సినిమా లాగా అనిపించిందండి నిజంగా. 100 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్ తెలుసా మీకు? అవును. ఇదంతా కాదక్క, హిట్ 3లో నాని ఎలా యాక్ట్ చేశాడంటే నేచురల్ గా యాక్ట్ చేశాడు. అందుకే ఆయన న్యాచురల్ స్టార్ అయ్యాడు. అదే కదా మరి. వెరీ గుడ్. సబాష్ బాగా చెప్పిపోయిందా. ఇంకా జూన్ నెలలో 2025 జూన్ నెలలో చూసుకున్నట్టయితే కుబేరా, 8 వసంతాలు, కన్నప్ప సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి. కానీ అన్నిట్లో కల్లా కుబేరా సినిమా అద్భుతమైన సినిమా. మన నాగార్జున గారు కూడా దాంట్లో నెగిటివ్ రోల్ అండ్ పోలీస్ ఆఫీసర్. ఎంత బాగుంటదంటే సినిమా ఒక పీక్స్ కి తీసుకెళ్ళింది అనమాట. దాంట్లో సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. పోయిరా 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 మామా అందుకంటే ఇక పాడను. ఎందుకంటే అలాని కాదు, పాడితే మేము పోతాం కాబట్టి ఒక ఉర్రూతలోకి ఇచ్చింది మామూలుగా కాదు. అసలు ఈ సినిమాలో ధనుష్ నిజంగా జీవించాడని చెప్పాలి. ప్రధానంగా ఈ సినిమా శేఖర్ కమల తనదైన జోనర్ని దాటి బయటకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఈ కుబేరా మూవీ చేశారు. డెఫినెట్గా ఇది శేఖర్ కమల హ్యాట్స్ ఆఫ్ అంతే. ధనుష్ స్టార్ హీరో ధనుష్ ఒక బిచ్చగాడిలాగా
ఒక బిచ్చగాడిలాగా అసలు ఎంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక స్టార్ హీరో అయి ఉండి బిచ్చగాడు ఇలాగే ఉంటాడా అన్నట్టుగా అంత దిగజారిపోయి అట్లా వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఎంత అద్భుతంగా చేశారు. ఆ కథ కూడా దానిలో నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు, మన్మధుడు నాగార్జున గారు, ఆయన అంత అద్భుతంగా చేశారు. అసలు సినిమా రష్మిక మందాన అద్భుతంగా చేసింది. అసలు చాలా ఇన్నోసెంట్ గా కూడా చేశారు. అసలు ఎంత ఇదిగా చేసింది, ఎంత గొప్పగా చేసింది. దీని అన్నిటికీ ఈ సినిమాకి ప్రధానంగా శేఖర్ కమ్ముల గారి డైరెక్షను, ధనుష్ యొక్క పెర్ఫార్మెన్సు, నాగార్జున గారు, రష్మిక గారు వీరందరితో పాటు దేవిశ్రీ ప్రసాద్. ఎస్, నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అవును, అద్భుతం. అద్భుతం. ఆ సినిమాని ఒక రేంజ్లోకి అలా తీసుకెళ్ళిపోయింది. అసలు ఆ సినిమాకి మ్యూజిక్ ప్రాణం పోసిందని నేను అంటాను. ఏమంటారు? 100%. అందుకే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నేను దేవిశ్రీ ప్రసాద్ ఒక ఎత్తు చెప్పిన కారణం అది. ఇది 100 కోట్ల పైగా కలెక్షన్స్ ఈ సినిమా. అవును. కుబేరా టైటిల్లోనే ఉంది కదా, కుబేరుడు కురిపించేశాడు అంతే. కలెక్షన్ వర్షం కురిపించేశాడు అంతే. కుబేరా. నేనైతే 3 మూవీల నుంచే ఫ్యాన్ అయిపోయాను అక్క ధనుష్ కి. అసలు ఈ సినిమాలో బెగ్గర్ సీన్ అయితే ఆయన నటించలేదు, నిజంగా జీవించేశాడు ధనుష్ కి. అసలు హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలో చక్కగా చెప్పారు కూడా, కట్టెల్లో కాల్చకపోతే మళ్ళీ బిచ్చగాడిగా పుడతావు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిందని చెప్పి తన డబ్బులు ఖర్చు పెట్టి ఎవరో చనిపోతే ఊరేగింపుగా తీసుకెళ్తాడు. ఇందాక చెప్పిన సాంగ్, దాని వెనకాల సీన్ అదైతే నిజంగా చాలా బాగా అనిపించింది. కుబేర్లు వారి వద్ద ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఎంచుకుంటారు. ఎవరు లేనటువంటి ఒక బిచ్చగాళ్ళని ఎన్నుకోవటం, అంటే వీళ్ళు ఏదైనా చేసినా కూడా ఏమీ రాకుండా, కేసులు అవ్వకుండా ఎన్నుకున్న స్క్రీన్ ప్లే గానీ కథ గానీ చాలా అద్భుతం. ఏదేమైనా జూన్ 20 రిలీజ్ అయింది కుబేరా. 2025కి టాప్ 10 లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా కుబేరా కుబేరా ఉంటుంది. డెఫినెట్గా. ఇక 2025 సెప్టెంబర్లో టాలీవుడ్లో ఘాటి, లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, మిరాయ్, ఓజీ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంట్లో మొదటిగా లిటిల్ హార్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సార్ మార్తాండ్ గారు డైరెక్ట్ చేశారు, మన మౌలి, శివాని హీరో హీరోయిన్లుగా చేశారు. సార్ ఈ మూవీ గురించి అసలు విశ్లేషించుకుంటే అసలు ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులకు ముందొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమా లిటిల్ హార్ట్స్. కేవలం 2.5 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందినటువంటి ఈ లిటిల్ హార్ట్స్ మార్తాండ్ డైరెక్షన్లో మౌలి, శివాని హీరో హీరోయిన్లుగా అద్భుతమైనటువంటి ఒక లవ్ స్టోరీతో, ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమా ప్రేక్షకులకు ముందు వచ్చింది. నిజంగా ప్రేక్షకులు థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుల్ని వాళ్ళ కాలేజ్ డేస్కి తీసుకెళ్ళిపోయింది ఈ సినిమా. యాక్చువల్లీ సార్ మౌలి కమిడియన్ రోల్స్ కూడా చేశాడు. ఇంతకుముందు చేశాడు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు అద్భుతంగా. చాలా అంటే ప్రధానంగా ఆ లవ్ సన్నివేశాలు, క్యూట్ బస్సుల్లో వెళ్ళటాలు, వెంటబడటాలు ఇవన్నీ కూడా ఆ థియేటర్లో లిటిల్ హార్ట్స్ సినిమా చూసేటువంటి థియేటర్లో ఆ ప్రేక్షకుడిని వాళ్ళ కాలేజ్ డేస్లోకి, వాళ్ళు లవ్ ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి చిలిపి చేష్టలు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయాడు అనమాట డైరెక్టర్ గారు. చిన్న పాయింట్ ఏంటంటే సార్, చిన్న సినిమా అయినా లిటిల్ హార్ట్ సినిమా ఏదైతే ఉందో ఆడియన్స్ హార్ట్లో స్థానం సంపాదించుకుంది తప్పకుండా. అవును, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అట్లా చేశారు అద్భుతంగా. సంజిత్ యర్మిలి సంగీతం అందించారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా ఇచ్చారు సార్. అదే పాటరా దీంట్లో కాచాయని ఎంత ఎంత ఒరే అఖిలు ఇదేమి గోలరా. ఇది మాత్రం మామూలుగా ట్రోల్ అవ్వాలి, చాలా మంది దీన్ని వాడేసుకున్నారు. మంది ఎన్ని రీల్స్. అవునవును. ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుందనడానికి 2.5 కోట్ల బడ్జెట్ తో రూపొందినటువంటి ఈ లిటిల్ హార్ట్ సినిమా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2.5 కోట్లు, 35 కోట్లు. ఈ సినిమా చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మంచి కథతో వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారని ఈ సినిమా ప్రూవ్ చేసుకుంది. ఏమంటారు? ఏది ఏమైనా లిటిల్ హార్ట్ సినిమా టాప్ 10 లిస్ట్ లో 2025 టాప్ 10 లిస్ట్ లో ఉందని చెప్పి ఏంటి ఆమోదిద్దాం. 100%. ఇంకా మిరాయి సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే సెప్టెంబర్ 12న రిలీజ్ అయింది. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అనే చెప్పొచ్చు, తేజ సజ్జా. అసలు చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి నటనలో ఇమిడిపోయి ఇప్పటికీ కూడా అదే నటన క్యారీ చేస్తూ వచ్చాడు. జై హనుమాన్తో సూపర్ హిట్ ఇచ్చాడు.
అసలు మిరాయి సినిమా ఎలా ఉంది? మరి ముఖ్యంగా దీంట్లో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించాడు. సార్ అసలు మిరాయి సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు తేజ సజ్జా యాక్టింగ్ కానీ, మంచు మనోజ్ మనకు తెలిసిందే, మంచు మనోజ్ మామూలు యాక్టర్ కాదు. అలాగే హీరోయిన్ రితికా నాయక్, వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకున్నట్టే అసలు సినిమాలో కీ పాయింట్స్ ఏంటి, ఎంతవరకు న్యాయం చేశారంటారు ఈ సినిమాకి? సినిమాకి 100% న్యాయం చేశారు కాబట్టి 2025లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లిస్ట్లో ఈ మిరాయి ఉంది ఖచ్చితంగా. మీరు అన్నట్టు తేజ సజ్జా బాల నటుడుగానే ఇంద్రా సినిమా లాంటి సినిమాలు ఎన్నో సెన్సేషన్లతో అతనికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హనుమాన్తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు మిరాయితో అద్భుతం, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయి సినిమాలో తేజ సజ్జా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. కొత్తగా అసలు తేజ సజ్జా ఎంత మెచ్యూరిటీగా టైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నట్టుగా. ఎందుకంటే అంతకు ముందే హనుమాన్ సినిమా ఒక డివోషనల్ కు సంబంధించినటువంటి మూవీ, ఇది కూడా అదే జానర్ కాబట్టి నిజంగా ఇది అతని కోసమే ఈ క్యారెక్టర్ పుట్టిందా అన్న విధంగా ఆ క్యారెక్టర్కి అనుగుణంగా తేజ సజ్జా అద్భుతంగా నటించారు. సార్ కళ్ళు చెదిరే విజువల్స్ అసలు చూడంగానే ఇంకా దాన్ని బోర్ కొట్టదనమాట, అంత బాగా తీసాడు డైరెక్టర్ అయితే మాత్రం. ఇంకా విజువల్స్ తో పాటు గౌరీ హరి అందించిన పవర్ఫుల్ మ్యూజిక్ అదిరిపోయింది. అసలు ఏం పాటలే అసలు నాకు అనిపించింది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మంది చేశారు చిన్నప్పుడు సినిమాల్లో, కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న వాళ్ళలో చాలా మంది చేసినప్పటికీ కూడా తేజ సజ్జా అనే వ్యక్తి మాత్రమే బాగా హైప్ వచ్చింది అతనికి. అంటే చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది గుర్తు పెట్టుకోరు, కానీ తేజ సజ్జా ఏంటంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా నేను నా టాలెంట్ని నిరూపించగలుగుతానని చెప్పేసి ఆయన ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. దానికైతే నేను అదే ఇంద్రా సినిమాతోనే నేనున్నానమ్మా ఏంటండి అసలు మిరాయి సినిమాలో ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, నాకైతే అసలు ఉన్న మెదడు ఊడిపోయినట్టు పని అయింది. అది డైలాగ్ చెప్తానండి, ఈ దునియాలో ఏది నీది కాదు, అన్ని అప్పే, ఈ రోజు నీ దగ్గర రేపు నా దగ్గర అని ఒక డైలాగ్ ఉంటుంది. అసలు కాదక్క ఇంద్ర సినిమా నుండే ఆయన లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు తేజ. అసలు యాక్టింగ్ ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మార్వెలస్ అనుకో ఈ మిరాయి మూవీలో. ఒక సినిమాలో ఒక హీరో ఒక ఇమేజ్ వచ్చి హీరో రేంజ్ అతని క్యారెక్టర్ పెరిగిందంటే విలన్ దమ్ము గల విలన్ ఉంటే హీరోయిజం పెరిగింది. ఈ మిరాయిలో విలన్ గా మంచు మనోజ్ అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేసి నెగిటివ్ షేడ్ తోటి అద్భుతంగా ఇద్దరు పోటీ పడి ఒకళ్ళు పట్టేళ్ళు పోట్లాడుకున్నట్టుగా ఇటు తేజ సజ్జా అటు మంచు మనోజ్ ఇద్దరు కూడా పోటీ పడి అద్భుతంగా ఎరగొట్టేశారు అంతే. అసలు మంచు మనోజ్ గారు ఒక డైలాగ్ ఉంటది, చాలా అది కదండి, గతం నాకు శత్రువు నా ప్రస్తుతం ఊహాతీర్థం అంటాడు. అది ఎంత అర్థం ఉందండి, నాలాంటి వాళ్ళకి ఆ డైలాగ్ అందుకునే స్థాయి లేదు, అలాంటి పండితులు చెప్పాలి ఆ డైలాగ్ ఎందుకంటే చాలా డీప్ గా లోతుగా వెళ్ళాలి. ఊహాతీర్థం అంటే అది ఆలోచనకి అందంది చాలా ఎక్కువ అన్నమాట. ఏమండి గురువు గారు ఏమంటారు? అద్భుతం, డైలాగులు ఒకటనే కాదు, ఇది డివోషనల్ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి జోనర్ కాబట్టి దానికి అనుగుణంగానే అద్భుతంగా అసలు ఆ లొకేషన్స్ హిమనీయ నదాలు, హిమాలయాలు, అసలు గ్రాఫిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కళ్ళు మిరిమిట్లు కొలిపేట విధంగా ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం మిరాయి అంతే. సార్ క్లైమాక్స్ లో శ్రీరాముడి పాత్రలో వస్తాడు సార్, అబ్బో ఏంటది బూస్ బంప్స్ కొన్ని పదాలు మనకు నోరు తిరగలండి. అదే ఫిక్స్ మేము అదే. ఓకే, తేజ సజ్జాకి తల్లి క్యారెక్టర్ శ్రేయ చేశారు. అసలు ఎంత బాగున్నారంటే ఆవిడ చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అసలు కళ్ళు తిప్పుకోలేకపోయావు, అంత అందంగా ఉన్నారు. యాక్చువల్లీ చిన్నప్పుడు తేజ సజ్జాకి అక్కగాను పవన్ కళ్యాణ్ మూవీలో శ్రేయ ఉంటారు కదా, చాలా బాగుంటది చేశారు. అసలు ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా రియలిస్టిక్ గా అనిపించింది, చాలా బాగున్నారు ఆవిడ కూడా. 2025 బ్లాక్ బస్టర్స్ లో మిరాయి తేజ సజ్జా విన్నర్. నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నువ్వు చెప్పబోయేది ఓజీ సినిమా గురించి కదా. పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. అసలు హీరో ఇలానే ఉండాలి,
ఇలానే చెయ్యాలి, పవన్ కళ్యాణ్ అయితేనే దీనికి సూట్ అయింది అన్నట్లు చూపించాడు. ఆ మ్యూజిక్ కూడా తమను అబ్బో కొనిదల తమనని చెప్పి మేము అంటాం మా ఫ్యాన్స్. అసలు ఎంత బాగా ఇచ్చాడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆకలి మీద తన హీరోని, తన అభిమాన హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అలా చూపించాడు సుజిత్. అసలు ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ సార్ మాస్ ఎలివేషన్ కి. పవన్ కళ్యాణ్ ఒక మాస్ ఎలివేషన్ పడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ సినిమాతో మాకు ఫుల్ మీల్స్ దొరికింది. అవును, పవన్ కళ్యాణ్ సినిమాకి కథతో సంబంధం లేదు, ఇంకేమంటారు మ్యూజిక్ తో సంబంధం లేదు, హీరోయిన్ తో అసలు సంబంధం లేదు. మనకు కావాల్సిందల్లా పవన్ కళ్యాణ్ 2.5 గంటల సేపు ఆ స్క్రీన్ మీద కనపడ్డా లేదా సినిమా హిట్ అంతే. సుజిత్ అన్న పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో అట్లా చూపించాడు. ఇప్పుడు సుజిత్ కి గుడి కడుతున్నారంట, నిజమేనది? నిజమే సార్, అసలు గుడి కట్టినా తప్పలేదు. సినిమాల గురించి లేజీగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓజీ సినిమా సరైన సమాధానం చెప్పింది. ఏమంటారు? మొత్తానికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లో పవన్ కళ్యాణ్ తన పవర్ అంతా దించాడన్నమాట. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అసలు ఆ మ్యూజిక్ గానీ తమ్మన్ మాత్రం ఎర్రగొట్టేశాడు అనమాట. అవును, ఏ సినిమాకి ఆ సినిమా చేంజ్ ఓవర్ చూపిస్తానే ఉన్నాడు తమ్మన్ మాత్రం. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సినిమాలో ఒక్క బీజియం మంచిగా పడితేనే పండుగ చేసుకుంటారు. ఇందులో 10 నిమిషాలకు ఒక బీజియం పడతానే ఉంది. అబ్బా పోనకాలే. టెక్నీషియన్స్ పనిచేస్తే సినిమా సక్సెస్ అయింది. అభిమానులే ఒక దర్శకుడిగా, పవర్ స్టార్ అభిమానే ఒక దర్శకుడిగా, పవర్ స్టార్ అభిమానే ఒక సంగీత దర్శకుడిగా, పవర్ స్టార్ అభిమానులే టెక్నీషియన్ గా పనిచేస్తే ఇక ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటది? అందుకే 300 కోట్లు 300 కోట్లు గ్రాస్ వసూలు చేసి 2025 లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చిన్న కరెక్షన్ నాగారు, చెప్పండి. మిగతా హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గురించి కూడా మాట్లాడుకోవాలరా. ప్రియాంక మోహన్ మన కర్మని క్యారెక్టర్ చేసింది, ఎంత సెటిల్డ్ గా చేసింది. ఒక ఇల్లాలంటే ఇలానే ఉండాలి, ఇట్లానే ఉండాలి అన్నట్టు తను చూస్తే అర్థమైపోయింది అనమాట. ఆ సెంటిమెంట్ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ అసలు ఎంత బాగా చేశారో ఈ సినిమాలో. తన కన్మణిని ఎవరో ఏదో విలన్ కొంచెం వేరుగా మాట్లాడితే అప్పుడు ఆ ఎమోషన్ ఎంత పండించాడో అనిపించింది. చాలా బాగా తీశాడు. ఓమి అన్న పాత్రలో విలన్ చేసిన యాక్షన్ మాత్రం అదిరిపోయింది సార్, ఏమంటారు? అద్భుతం. అంతే, నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక హీరో ఇమేజ్ ఆ రేంజ్ పెరగాలంటే ఆ విలన్ కూడా అదే స్థాయిలో ఉంటే ఈ ఓజీకి ధీటుగా ఓమి ఉన్నాడు కాబట్టి ఓజీ ఎంత సక్సెస్ అయింది. అది ఇంకా చివరిగా డిసెంబర్ నెలలో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. ఈషా, ఛాంపియన్, శంభాలా, అఖండ 2. ఈ 4గిట్లో అఖండ 2 సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య బాబు యాక్షన్, సంయుక్త మీనన్ యాక్షన్ 2 మిక్స్ అయ్యి ఒకే రోజు 59 కోట్ల కలెక్షన్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఈ బాలయ్య బాబు అఖండ 2 గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో చెప్పండి. నేను ఒక్కటే చెప్తా డైలాగ్. కొండల్లో తొండలు పట్టుకునే తినే మీరెక్కడా? ప్రతి కొండలో క్షేత్రాన్ని చూసుకునే పూజించే మేమెక్కడా? ఇక బోయపాటి శ్రీను మామూలుగా డైరెక్ట్ చేయలేదండి. ఇక మామూలేగా వీళ్ళ కాంబినేషన్ బాలయ్య బాబు బోయపాటి శ్రీను అంటే మామూలు హిట్ కాదు, మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. అలాగే మ్యూజిక్ తమన్ ఎంత బాగా ఇచ్చాడండి, అసలు మాటల్లో చెప్పలేమండి. అసలు ఏదైతే ఓజీ సినిమాలో తమన్ కొనిదిలా అని ఎలా అన్నామో, ఈ సినిమాకి నందమూరి తమన్ అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అన్నారు. అంటే మేము ఆయన ఫ్యాన్స్ వెళ్ళండి, అంత బాగా తీసాడు మ్యూజిక్. ఏమంటావు సిరి? అవును, కొన్ని థియేటర్లు అయితే తగలబడిపోయినాయి, కొన్ని థియేటర్లు అయితే స్క్రీన్లు చించేశారు. కొంతమంది అయితే ఇదే మ్యూజిక్ రా బాబు అని చెప్పి చెవులు పట్టుకుని వచ్చారు. అంత దద్దరిల్లిపోయే మ్యూజిక్ అన్నమాట. సీన్ ఏంటక్క, మనిషిని ఇలా తిప్పి హారతి దిష్టి తీస్తాడక్క. అవును, ఆ సీన్ కే హైలైట్ అయ్యి చాలా మంది వెళ్ళారు అక్క ఫస్ట్ మూవీకి అయితే. నిజమే, అలాంటి సీన్లు నిజంగా వేరే చాలా యూనిక్ సీన్, ఇప్పుడు వరకు ఎవరు తీయలేదుగా, ఎవరు అంత ధైర్యం చేయలేరు. నిజమే, ఆ సీన్లు తీయటంలో బోయపాటి దిట్ట. ఈ అఖండ 2 ఇంత ఘన విజయం సాధించడానికి భారీ అంచనాలు ఈ సినిమా మీద ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే ఒక భారీ అంచనాలతో ఉంటుంది. దాంతోపాటు అఖండ బ్లాక్ బస్టర్ హిట్. దీనికి ముందు వచ్చేటువంటి అఖండ సినిమా, దానికి సీక్వెల్గా అఖండ 2 వస్తుంది కాబట్టి అది ఇంకా ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయి.
అందులో బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఇక అసలు మామూలుగా ఉండదు కదా. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో అద్భుతంగా తెరకెక్కిచ్చారు. అందుకే ప్రేక్షకులు కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు 59 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ గ్రాస్ వచ్చిందంటే ఏ స్థాయిలో ఆ సినిమా సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇది ఆధ్యాత్మిక సంవత్సరం అనుకోవచ్చు సినిమా వాళ్ళకి. 20-25 సంవత్సరంలో డివోషనల్ కి సంబంధించినటువంటి కథాంశంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి, ప్రేక్షకులు ఆదరించారు. మిరాయి లాంటి సినిమాలు హిట్ అవునా, హనుమాన్ లాంటి సినిమాలు హిట్ అయినా, అఖండ లాంటి సినిమాలు హిట్ అయినా, అఖండ 2 లాంటి సినిమాలు హిట్ అయినా, శివభక్తి వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత నిష్టగా ఉంటారు. ఇందాక మీరు చెప్పారు డైలాగ్, అది ఎంత అద్భుతమైన, అలాంటి ఎంత అద్భుతమైనటువంటి డైలాగులు ఉన్నాయి సినిమాలో. సెంటిమెంట్ కూడా, మదర్ సెంటిమెంట్ ఎంత బాగా చూపించారు అసలు. వర్షం పడితే కరెంటు కోత, వర్షం పడితే కరెంటు కోత, అరే వర్షం పడితే కరెంటు కోత, వర్షం పడితే కరెంటు కోత, బాలయ్య బాబు సినిమా రికార్డుల మోత. అరే నీ స్లోగన్ విన్నాక నాకు కూడా ఒక స్లోగన్ గుర్తొచ్చింది. వింటర్ లో వెళతారు ఊటీ, వింటర్ లో వెళతారు ఊటీ, బాలయ్య బాబుకు లేదు పోటీ. జై బాలయ్య, జై బాలయ్య. మీరు స్లోగన్స్ ఇచ్చిన తర్వాత నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. దేశం జోలుకు వస్తే మీరు దండిస్తారు, దైవం జోలుకు వస్తే మేము ఖండిస్తాం. భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. జై బాలయ్య, జై బాలయ్య. సో ఇదండి 2025 లో టాప్ 10 లిస్ట్ ఇస్తే ఈ మూవీస్ ఉన్నాయి. అన్ని సినిమాలు వచ్చినా కొన్ని ఆశించినంత హిట్ ఉండకపోవచ్చు, కానీ మేము ఎంచుకున్న హిట్లు మాత్రం ఇవి. ఈ సినిమాల్లో మీరు ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసేయండి. 2026కి వచ్చే సినిమాలకి